తెలుసు జనసేన పార్టీ అంటే సిద్ధాంతంతో కూడిన పార్టీ, న్యాయం కోసం పోరాడే పార్టీ, అన్ని విధాల మంచి కోసమే పోరాడే పార్టీ. ఈ మధ్యకాలంలో కొంతమంది ఎక్కడి నుంచో వచ్చి మేము పాత కార్యకర్తలని ముందు నుంచి పనిచేస్తున్నామని చెప్పి మాకు పదవులు కావాలని చెప్పి సోషల్ మీడియాలో అనవసరమైన మాటలు పెగలుతూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ముందు నుంచి పనిచేసే వాళ్ళకి గౌరవం ఉండాలా. అది తెలుసుకోకుండా ఈ ప్రయత్నాలంతా చేయకూడదు. 2014 ఎలక్షన్ నుంచి ఇప్పుడు వచ్చి ఉన్న వాళ్ళని వదిలేసి 24 తర్వాత గెలిచిన తర్వాత వచ్చి మేము ఉన్నాము, మాకు కావాల పదవుల కోసం కాదు. ప్రతి గ్రామంలో ముందు నుంచి ఉండి ప్రతి గ్రామంలో బలోపేతం చేసే విధంగా పార్టీని ఉండాలి తప్ప ఇప్పుడు వచ్చి పదవులు కావాలని అనుకోవడం తప్పు. అదేవిధంగా బూత్ లెవెల్లో పనిచేసి ఉండాల. 2008 చిరంజీవి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కాదని పదవి కావాలా అంటున్నారు. ఇది తప్పు. దయచేసి సీనియర్స్కి వాల్యూ ఇచ్చి ప్రోటోకాల్ ప్రకారం. అదేవిధంగా రామసముద్రంలో ఈ మధ్య కొంతమంది వైసీపీ నుంచి వచ్చారు, టీడీపీ నుంచి వచ్చారు. వాళ్ళు పదవులనే ఉన్నారు. ప్రోటోకాల్ పాటించిన వాళ్ళు లేరు. బ్యానర్లో ప్రోటోకాల్ ప్రకారం మండలాధ్యక్షులు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ, జిల్లా అధ్యక్షులు కానీ వాళ్ళు ఫోటోలు లేకుండా వీళ్ళు సొంత ఫోటోలు వేసుకొని మేమే పనిచేసినట్టు చెప్తున్నారు. ఇవంతా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇవంతా సోషల్ మీడియాలో మీరు పెట్టడం తప్పు. జనసేన పార్టీ అంటే క్రమశిక్షణతో కూడిన పార్టీ. క్రమశిక్షణ లేకుండా ఈ విధంగా చేయడం చాలా తప్పు. మీది దానికి క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక 2 రోజుల క్రితము రామసరం మండలం సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తల నుంచి నాయకుల స్థాయికి వచ్చాము. నాయకుల స్థాయికి రావాలంటే ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే మనం చిత్తశుద్ధితో పని చేస్తే పార్టీ గుర్తిస్తుంది, పార్టీ గౌరవిస్తుంది, పార్టీ పదవులు ఇస్తుంది. అది ఎవరికైనా కావచ్చు, నాకు కావచ్చు, నా తమ్ముళ్ళకి కావచ్చు, మా అన్నలకు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. పార్టీ అంటే ఒక నిబద్ధత ఉంటుంది, ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా పార్టీలు ఉన్నాయి. ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక కట్టుబాటు ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది. ద సేమ్ టైమ్ మా పార్టీకి కూడా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు అయితే డాక్టర్ హరిప్రసాద్ గారు ఉన్నారు, మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయితే రామదాస్ చౌదరి గారు ఉన్నారు. ఇవంతా ప్రోటోకాల్తో కూడుకున్న పదవులు. ఎందుకంటే క్రమశిక్షణలు ఉల్లంఘించడము ఏ పార్టీకైనా అది మంచి పద్ధతి అయితే కాదు. ఇందాక మా తమ్ముడు చెప్పినట్టు మేము 2008లో చిరంజీవి గారు పార్టీ ఏ నినాదంతో అయితే అది సామాజిక న్యాయం అనే ఏ నినాదంతో పార్టీ స్థాపించారో ఆయన ఒక ఆశయం అది. అదేవిధంగా 2014లో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ సామాన్యుడికి కూడా రాజ్యాధికారం ఇవ్వాలనే ఒక గొప్ప ఆశయంతో పార్టీని స్థాపించాడు. ఆయన ఆశయాలు అయితే గౌరవ అంబేద్కర్ గారు ఏ ఆశయాలతో ఆయన ఉన్నారో అదే ఆశయాలతో కూడా ఈరోజు కూడా పార్టీని నడిపిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలే కాకుండా దక్షిణ భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో ఎన్నికలు కూడా జరిగాయి. అక్కడ అన్నిటి కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్గా పోయి ప్రచారం చేశాడు. ఘనమైన మెజార్టీతో పార్టీని గెలిపించి అక్కడ సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపించి అందులో ఒక భాగస్వామ్యుడు. ఈరోజు ఈ భారతదేశంలోనే ఐకానిక్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారనే ఈ విషయంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏమిటంటే మొన్న జరిగిన రామసోదరులు ఎవరైతే మనకైతే తెలియదు, వాళ్ళు ఎవరో కొంతమంది పేర్లు తెలుసు, కొంతమంది పేర్లు అయితే తెలియదు, కనీసం ముఖపరిచయాలు కూడా లేవు. మేము ఎందుకంటే మా ప్రస్తావన పదే ఎందుకు చెప్తామంటే 2008 నుంచి మేము ఉన్నామంటే మాతో పాటు మా అన్నోళ్ళు నడిచారు, మా అన్నోళ్ళతో పాటు మేము నడిచాము. ఇక్కడ పూర్వ ప్రజారాజ్యం నాయకులు మా రూరల్ అధ్యక్షులు రఘువీర్ బాబు కూడా ప్రజారాజ్యం ఆయనతో పాటు మేము ప్రయాణం చేసాము. ఎందుకంటే మాకు చరిత్ర ఉంది చెప్పుకోవడానికి. మీడియా ముఖంగా కూడా చెప్తాము.
ఏ విధంగా ఎక్కడైనా కానీ మా ప్రస్తావించి మాకు ఒక అధికారము హక్కు అనేది ఉంది. ఎందుకంటే పనిచేసిన ట్రాక్ రికార్డ్ మాకు ఉంది కాబట్టి. విశాఖ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్గా నాపడానికి మేము పోరాటం చేశాం. జగన్మోహన్ రెడ్డి 2019లో మదనపల్లికి పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు ఆ రోజు మరుసటి రోజే ప్రెస్ మీట్ పెట్టిన చరిత్ర మాకుంది రామసముద్రం మండలంలో చంపూరు జనసేన పార్టీకి. ఎందుకంటే అధ్యక్ష స్థాయిలో మా అధ్యక్షుడు హుజూర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు కాబట్టి ఆ నెక్స్ట్ డేనే మేము ప్రెస్ మీట్ పెట్టాం. ఏం పెట్టామండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చిన పర్యటన వల్ల ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు ఒరిగింది ఏమీ లేదు. వచ్చారు, వాగ్దానాలు గారు ఇచ్చారు, ఎలక్షన్స్ ముందర వచ్చారు. మీరు చెప్పిన వాగ్దానాల్లో చెప్పుకుంటూ పోతే వాగ్దానాలు అయితే ఇచ్చారు, డబ్బులు కూడా కేటాయించారు. మదనపల్లి టు ముల్బాగ్ వరకు, ముల్బాగ్ సరిహద్దు కర్ణాటక ప్రాంతం వరకు హైవే వేస్తామని చెప్పి అది కూడా ఇంతవరకు ప్రస్తావనలోకి రాలేదు. మా ప్రభుత్వంలో ప్రపోజల్స్ మా గౌరవ ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు పెట్టారు. ఆయన చేస్తారని ఆశిస్తున్నాము. మరీ ముఖ్యంగా ఈ ఎలక్షన్స్ బిఫోర్ వచ్చి నాగబాబు గారు తిరుపతి పర్యటన వచ్చినప్పుడు మేము కొన్ని అభ్యర్థులు అయితే పెట్టాము. చంబకూరు జనసేన పార్టీ నుంచి మా చంబకూరుకే కాదు, మదనపల్లి నియోజకవర్గమే కాదు, ఈ భారతదేశంలోనే ఈ ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ ఏదో ఉంటే అది ఒక్క మా మదనపల్లి కాన్స్టిట్యూన్సీలోనే ఉంది. ఈ కాన్స్టిట్యూన్సీకి మేమేం కోరినామంటే ఆ టమాటో ప్రాసెసింగ్ యూనిట్ కన్నా అక్కడికన్నా వస్తే దాదాపు ఒక 3,000 మందికి ఉపాధి వస్తుందని కూడా ఆశించి మా అభ్యర్థిని పెట్టాము. ఆ రోజు నాగబాబు గారు మేము చెప్పిన మాటల్ని లిఖితపూర్వకంగా రాసుకున్నారు. ఎందుకంటే పార్టీ పైన అంకిత భావం మాకుంది, మేము చేసే పని అలాంటిది. ఈ విధంగా ముందుకు పోతూ ఉంటాం. అంతేగాని కొత్తగా వచ్చేసి ఏదో మీరు ప్రెస్ మీట్లు పెట్టేసి మాట్లాడేసి మనకు పదవులు కావాలంటే కుదరదు. కొన్ని రోజులు పని చేయాల. కానీ ఈ మీడియా ముఖంగా ఇంకో ముఖ్యమైన మాట ఏం చెప్తానంటే, నేను అందరూ సమ్మతంతో ఆ రోజు జరిగిన కార్యక్రమానికి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అది అనఫీషియల్. అది ఏదైనా కానీ జిల్లా నియోజకవర్గ స్థాయిలో గంగారం రామదాస్ చౌదరి గారి యొక్క ఆదేశాల మేరకే ఏ కార్యక్రమమైనా కానీ జనసేన పార్టీది, ఈ కాన్స్టిట్యూన్సీ కానీ, ఈ మండలం కానీ, ఈ పంచాయతీ కానీ, ఏ పంచాయతీ కానీ ఆ విధంగా ఫాలో కావాలి తప్ప ఆ విధంగా పోవాలి. కానీ ముందుకు ఇలా ఇష్టాచారం వచ్చి మేము జనసేన పార్టీ అంటే చాలామంది వస్తారు, పార్టీలోకి రావచ్చు, తప్పేం లేదు. కానీ నాకు ఆ పదవి కావాలని కోరుకోవడం తప్పు. మీరు పని చేయండి, పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది. మాకన్నా చిన్న వ్యక్తులకు పార్టీ అధికారం ఇచ్చినా కూడా, మండలాధ్యక్షుడు ఇచ్చినా కూడా సంతోషం. మాకు ఎవరికైనా ఇవ్వండి. ఈరోజు నాకు, రేపు నీకు, ఇల్లుండి అతనికి ఇక్కడ ఎక్కడ శాశ్వతం కాదు, కేవలం నిమిత్తులు మాత్రమే. పార్టీ ఏదైతే చెప్తారో దాన్ని ఫాలో అవుతాము, దాని ప్రకారం నడుచుకుంటాము. 2 రోజులకు ముందర మండల కేంద్రం, రామసుందరం మండల కేంద్రంలో అనధికారికంగా మేము జన సైనికులు అని చెప్పి కొంతమంది మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ ఉద్దేశించి మాట్లాడాలని చెప్పి ప్రధానంగా మనం ఈ మీటింగ్ అనేది పెట్టుకున్నాము. ఇక్కడ రామసుందరం మండల కేంద్రంలో, రామసుందరం మండలంలో మండల కమిటీ అనేది ఉంది. దానికి ఒక అధ్యక్షులు ఉన్నారు, కమిటీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి తెలియజేసి రామసుందరం మండల కేంద్రం కావచ్చు, రామసుందరం మండలంలో ఏ ప్రాంతం, ఏ పంచాయతీలో అయినా మీటింగ్, జనసేన మీటింగ్ అంటే ఖచ్చితంగా మండల కమిటీకి తెలియజేయాలా. ఎవరైతే మండల కమిటీ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళ అధ్యక్షతన మీటింగ్ అనేది జరగాల. అలాగే ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సిన ఏమంటే, నిన్న మొన్న వచ్చేసిన వాళ్ళందరూ మాకు పదవులు కావాలా, మమ్మల్ని అధ్యక్షులు చేయండి కోరుకుంటున్నారు. పార్టీకి కష్టకాలంలో 2019 ఎలక్షన్ తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కష్టకాలంలో ఎంతోమంది జనసేన పార్టీకి కష్టపడి గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. 2019 ఎలక్షన్ టైంలో కావచ్చు, 2024 ఎలక్షన్ టైంలో కావచ్చు, ఎంతోమంది కష్టపడి పార్టీ కోసం ఈ రోజుకి పదవులు లేకపోయినా కూడా పార్టీ కోసం మహార్నిశలు శ్రమిస్తున్న జన సైనికులు ఎంతోమంది ఉన్నారు. మీరు ఆ టైంలో బయట ఎక్కడో ఉండి మీరు ఈరోజు వచ్చేసిన ప్రభుత్వంలో జనసేన ఉంది, మనకేమి ఇబ్బందులు ఏముండవు, ఇంకా నాకు ఈ అధ్యక్ష పదవి, నాకు పదవి ఇచ్చేస్తే నేను మెయింటైన్ చేసుకుంటాను అనే విధంగా మీరు డబ్బులు ఉన్నాయి, డబ్బులుంటే డబ్బులు అనేది సమస్యగా, ఇక్కడ నువ్వు పార్టీకి కష్టపడి పనిచేసినావా లేదా అనేదే పార్టీ నిన్ను గుర్తిస్తుంది. నువ్వు పార్టీ కష్టపడి పనిచేస్తుంటే పార్టీ నిన్ను ఖచ్చితంగా గుర్తిస్తుంది. అది కాదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను మెయింటైన్ చేసుకుంటాను, నాకు ఇంకా పార్టీని అప్పగిచ్చేయండి, మండల స్థాయిలో నేను అధ్యక్ష పదవి నాకు కావాలా అని చెప్పి మీరే మీటింగ్ పెట్టుకుంటారు. ఇది అనధికారికంగా జరిగిన మీటింగ్. దీనికి కానీ జనసేన పార్టీకి కానీ ఎటువంటి సంబంధం అనేది లేదు. వాళ్ళు ప్రైవేట్ మీటింగ్ అది. ఇంకోటి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమంటే, మన మీడియా మిత్రులకి ఏదైనా మండలంలో జనసేన పార్టీ మీటింగ్ జరిగిందంటే దాంట్లో అధ్యక్షుని పేరు లేకుండా జనసేన పార్టీ మీటింగ్ ఏ విధంగా
జరుగుతుంది అని మీరు ఒకసారి వాళ్ళని క్వశ్చన్ చేయాలి. ఇంకోటి, ఎవరైతే ప్రతి ఒక్క మీడియా మిత్రుల దగ్గర మా కాంటాక్ట్ నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి, అధ్యక్షుల వారి నెంబర్ అందుబాటులో ఉన్నాయి, వాళ్ళు కాల్ చేసి ఈ విధంగా జరిగింది, మీ అండర్లోనే జరిగింది, మీ అధ్యక్షత జరిగింది అని చెప్పి వాళ్ళని ఒకసారి సంప్రదించి మీరు పత్రికల్లో ఆ న్యూస్ అనేది వేయాలని చెప్పి కోరుతున్నాం ఈ సందర్భంగా.